హాయ్ అండి, అందరికి నమస్కారం. అందరు ఎట్టిండ్రు? బాగుండ్రా? మేము కూడా బాగుండమండి. మీరందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుండా. ఈ రోజు నేను చేసే వంట చికెన్ దోసకాయ చేస్తుండా. చికెన్లో దోసకాయ చేసుకుంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారైనా మీ ఇంట్లో చేసుకోండి. మటన్లో కానీ చికెన్లో కానీ దేంట్లో వేసుకున్న ఒట్టి ముక్కలలో కానీ దోసకాయ చాలా టేస్ట్గా ఉంటుంది. నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తా ಅಂడి. ದೋಸಕಾಯಿ ಚಿಕನ್ ಕನ್ನಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನಿವತ್ತು ಮಾಡುವ ರೆಸಿಪಿ ಸೌತೆಕಾಯಿ ಚಿಕನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಭಾಳ ಚಲೋ ಇರ್ತೈತಿ ಫ್ರೆಂಡ್ಸ್. ನಾವು ತೆಲುಗು ಮಂದಿ ಜಾಸ್ತಿ ಮಾಡ್ಕೊತಾರೆ. ಇದು ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲೂ ಮಾಡ್ಕೊರಿ. ಬರ್ರಿ ఫ్రెండ్స్. చూడండి, చికెన్ నేను 3/4 kg వరకు తీసుకున్నా. ఇది కడిగి శుభ్రం చేసుకుందాం. దాంట్లోకి దోసకాయ తీసుకున్నా అండి. మాకు ఇక్కడ ఎల్లో దోసకాయలు దొరకవు అనమాట. అందుకే ఈ విధమైన దోసకాయ తీసుకున్నా నేను. మీకు ఎల్లో దోసకాయ దొరికితే అదే వేసుకోండి. ఇది ఇంత పట్టదు, చికెన్ క్వాంటిటీని బట్టి చూసి వేసుకోవాలి. ఇది దాంట్లోకి ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా, ఒక 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నా, ఒక 2-3 ఒట్టి మిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు. గ్యాస్ ముట్టించుకుందామండి. గ్యాస్ ముట్టించుకొని ఒక చిన్న బాండి పెట్టుకున్నా నేనైతే. దాంట్లోకి మసాలాలు, ఈ చికెన్ దోసకాయలకి కొంచెం చెక్క, దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు వేసుకుంటుండా. కొంచెం ధనియాలండి. ఈ ఒట్టి మసాలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అల్లము, కొబ్బరి, పచ్చి కొబ్బరి, కొత్తిమీర వీటి కంటే ఒట్టి కొబ్బరినే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీనికి ఒట్టి మసాలా వేసుకోవాలి. నా దగ్గర ఒట్టి కొబ్బరి లేదు, పౌడర్ ఉందన్నమాట, ఒట్టి కొబ్బరి పొడి. అది వేసుకుంటాను నేను తర్వాత. ఈ మంచిగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ ధనియాలు, చెక్క, లవంగంతా ఫ్రై అయినాయి. ఇవి రోట్లో వేసుకుంటుండా నేను. రోట్లో దంచుకుంటే బాగుంటుందని టేస్ట్ రోట్లో దంచుకుంటుండా. మీ దగ్గర లేకుంటే మిక్సీ అయినా పట్టుకోండి. ఈ గ్యాస్ మీద ఒక డేక్ష పెట్టుకుంటుండా కర్రీ చేసేదానికి. ఇంట్లోకి ఆయిల్ తగినంత వేసుకోవాలండి. కొంచెం నాన్ వెజ్ కదా, కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇవి వేసుకుందామండి. ఉల్లిగడ్డ, ఒట్టి మిరపకాయలు, పచ్చిమిరపకాయలు. వేసుకుందామండి. చూడండి, ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. అవి వేగే లోపల ఇక్కడ పక్కన మసాలా దంచుకుందామండి. మీ దగ్గర గసాలు ఉంటే వేసుకోండి. గసగసాలు కూడా టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇంత లోపల మెదిగిపోతుంది కదా, ఇంకా కొంచెము దంచుకుంటే సరిపోతుంది. చూడండి, ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయింది తాలింపులో. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుంటుండా. ఇంట్లో ఉప్పు, పసుపు వేసుకుందామండి. ఇప్పుడు వేసుకుంటేనే ముక్కకు పడుతుంది అనమాట ఉప్పు. ఈ టైంలోనే వేసుకోవాలి. నేనైతే కల్లుప్పు వేసుకుంటుండా. కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పసుపు వేసుకుందాం. చూడండి, పసుపు ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటుండా. ఇది బాగా కలిదిప్పుకుందాం. ఇది బాగా కలిదిప్పుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకుందామండి ఒక 5 నిమిషాల వరకు.
చూడండి, దంచుకుండే దాంట్లో తెల్లబాయ వేసుకుందాం. ఒకటి వేసుకొని దంచుకుందాం, తొందరగా మెదిగిపోతుందండి. అప్పటికప్పుడు ఇట్లా దంచుకొని రోట్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మెదిగింది, పక్కన పెట్టుకుందాం. చికెన్ చూసుకుందాం ఇప్పుడు. కిందిది పైకి, పైది కిందికి మంచిగా కలిదిప్పుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందామండి. చూద్దామండి ఇప్పుడు కారం వేసుకుందాం ఈ చికెన్లో. రెండు స్పూన్ల వరకు బ్యాడికి కారం వేసుకున్నా అండి నేను. కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే దోసకాయ వేసుకుంటాం కదా. ఇప్పుడు కారం వేసుకున్నాక బాగా కలిదిప్పుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇది కట్ చేసుకుందామండి. అంతా తొక్క తీసుకుందామండి. మనకి ఎంత కావాలనో చికెన్ బట్టి వేసుకోవాలి. దోసకాయని మరీ ఎక్కువ వేసుకున్నా బాగుండదు, తక్కువ వేసుకున్నా బాగుండదు. ఇది కొంచెం కట్ చేసి చూసుకోవాలండి, లేదంటే చేదు ఉంటుంది. చేదు ఉంటే కూర అంతా పాడైపోతుంది అన్నమాట. చూడండి, అన్నీ ఇలాగే ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం టేస్ట్ చేసి చూసినండి, చేదేం లేదు. ఒక్కొక్క కాయ మరి చేదు ఉంటుంది, చూసి వేసుకోవాలి దోసకాయలు. చూడండి, ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. చూడండి, టమాటా వేసుకుంటుండా నేను. ముందే వేసుకుంటే దోసకాయ మెత్తగా ఉడికిపోతుందండి, అంత రుచి ఉండదు. తినేటప్పుడు ముక్క ముక్కగా కొంచెం తగలాలన్నమాట దోసకాయ ముక్కలు, అప్పుడే టేస్ట్ బాగుండేది. ముందే వేసుకోకూడదు. ఈ టమాటా వేసుకున్నాక ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇప్పుడు చూద్దామండి, టమాటా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకుందాం. దోసకాయ టేస్ట్ భలే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మటన్లో వేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది. మాకు ఎక్కువ ఇక్కడ కీరా దోసకాయలే దొరికేది. మళ్ళీ ఇలాంటి దోసకాయలు దొరుకుతాయి, ఎల్లో దొరకవు. ఎల్లో అయితే బాగుంటాయండి టేస్ట్. ఇంకా ఇప్పుడు తగినంత వాటర్ పోసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకుంటేనే ఈ దోసకాయ అంతా ఉడికి మంచిగా బాగుంటుంది.
చూడండి ఇప్పుడు ఉప్పు చూసుకొని వేసుకుందాం. ఇప్పుడే ఉప్పు పడుతుందండి. కల్లుప్పు ఉంది కదా, చూడండి కల్లుప్పు వేసుకుంటుండా. ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిదిప్పుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. చూద్దామండి ఇప్పుడు దోసకాయ ఎంతవరకు ఉడికింది అనేది. ఉడికిందండి, చూడండి ఇట్లా ట్రాన్స్పరెంట్గా కనిపించాలి. చూడండి ఇలా కనిపించాలి దోసకాయ, అప్పుడే మంచిగా ఉడికినట్టు. ఇప్పుడు దంచుకున్న మసాలా పేస్ట్ వేసుకుందాం. ఈ మసాలానే బాగుంటుందండి దీనికి టేస్ట్. కొంచెం ఒట్టి కొబ్బరి పొడి వేసుకుంటుండా నేను. ఒకసారి బాగా కలిదిప్పుకుందామండి. ఇది జొన్న రొట్టెలకు కానీ చపాతీ అయినా వైట్ రైస్ అయినా సంగటి అయినా బాగుంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒక 2 నిమిషాలు ఉడికించుకుందామండి ఇంకా మసాలా వేసిన తర్వాత. మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ని మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల ఇంకా ఎక్కువ వీడియోలు చేయాలని అనిపిస్తుంది. ఖచ్చితంగా సపోర్ట్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటుండా అండి మీ అందరినీ. ఇంకా ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు ఉడికించుకుందామండి. చూద్దామండి ఇప్పుడు. చూడండి బాగా చికెన్ దోసకాయ ముక్కలు మంచిగా ఉడికిపోయినాయి. గ్యాస్ ఆఫ్ చేసుకుంటుండా. ఇంకా తినడమే అండి ఆలస్యము. నేనైతే రైస్ తీసుకున్నా అండి, వైట్ రైస్ చేసి పెట్టుకున్నా, దాంట్లోకి తిందామనేసి. ఫ్లేవర్ మాత్రం గుమ్మాలిస్తుంది. తింటుంటే ఈ దోసకాయ ముక్కలు భలే ఉంటాయండి టేస్ట్. మీరు చికెన్ పక్కన పెట్టి దోసకాయ ముక్కల్ని ఎక్కువ తింటారు, అట్టుంటది. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుందామండి. ఈరోజు కొంచెము చారు చేసిన అండి. ఈ దోసకాయ కొంచెం చారు ఉంటే బాగుంటుంది అనేసి. ఈ వాసనకే ఆకలి దంచి కొడుతుందండి. ఇంకా తింటే ఇంకేమన్నా ఉంటుంది ఇప్పుడు. అద్భుతమైన దోసకాయ చికెన్ కర్రీ రెడీ అయిందండి. చూడండి ఇంతేనండి, ఈజీగా చేసుకోవచ్చు అద్భుతమైన దోసకాయ కర్రీ, దోసకాయ చికెన్ కర్రీ. కొంచెం పైన కొత్తిమీర చల్లుకుంటుండా అండి. ఉడికేటప్పుడు వేసుకోకూడదు, ఈ ఒట్టి మసాలా వేసుకున్నాం కదా దాన్ని డామినేట్ చేస్తుంది కొత్తిమీర, అందుకే పైన వేస్తుండా నేను. చూడండి ఎలా కుదిరిందో. ఎప్పుడెప్పుడు తిందామని రెడీలో ఉండనమాట నేను. ఇది చపాతీ అయినా సంగటి అయినా రైస్ అయినా దేంట్లోకైనా బాగుంటుంది టేస్ట్. చూడండి కర్రీ వేసుకున్నా.
ఇలాంటి ఫ్రెండ్స్ తిందాం. నోట్లో నీళ్ళు వస్తుండయి ఈ వాసనకి, ఈ గుమ్మలకు. తింటే ఇంకా అద్భుతంగా ఉంటది ఈ దోసకాయ ముక్కలు వేసుకొని. రండి ఫ్రెండ్స్ తిందాం. బాబ్బా, ఈ దోసకాయ టేస్ట్ ఉందండి, అమోఘంగా ఉంది, చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఈ ఎండల కాలము దోసకాయ మంచిదన్నమాట, వంటలలో వాడుకుంటే చాలా బాగుందండి టేస్ట్. ఏంది ప్రతి ఒక్క వంట చాలా బాగుందని చెప్తారని కదండి, అంత అద్భుతంగా కుదిరింది. ఒట్టి మసాలా వేసుకొని చేసుకోండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ಫ್ರೆಂಡ್ಸ್. ಟೇಸ್ಟ್ ಮಾತ್ರ ಸಖತ್ತಾಗಿದೆ. ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ನೀವು ಮಾಡ್ಕೊರಿ, ನಮ್ಮ ತೆಲುಗು ಮಂದಿ ಜಾಸ್ತಿ ಮಾಡ್ಕೊಂತೀವಿ. ಇದು ನೋಡಿ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ, ರಾಗಿ ಮುದ್ದೆ ಜೊತೆಗೂ ಸೂಪರ್ ಇರ್ತೈತಿ. చికెన్ కూడా పక్కన పెట్టి దోసకాయ ముక్కలు తింటాం, అట్టుండే దోసకాయ ముక్కలు. బాబ్బా ఏం కుదిరింది. ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, లైక్ చేసినప్పుడు హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.